కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయమునకు స్వాగతం. ఈరోజు మనము విద్యాభ్యాసమునకు సంబంధించిన ముహూర్తం గురించి తెలుసుకుందాము. కొత్తగా అక్షరాభ్యాసం చేసే పిల్లలు ఎటువంటి లగ్నము, ఏ గ్రహాల అనుకూలము, ఏ భావాల అనుకూలము ఆ పిల్లలకు అక్షరాభ్యాసం చేసే ముహూర్తంలో ఉండాలో ముందుగా తెలుసుకుందాము. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే సమయంలో మరియు విద్యాలయాల్లో చేర్పించే సమయంలో తిథి, వార, నక్షత్రములకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి లగ్నానికి కానీ, లగ్నాత్ చతుర్థ భావానికి కానీ, పంచమ నవమ భావాల శుభస్థితిని కానీ పరిశీలించకపోవడము, మంచి లగ్నాన్ని కానీ గ్రహానుకూలతను కానీ పరిశీలించకపోవడము శోచనీయము. భావి భారత అభివృద్ధికి విద్యావంతులైన యువత ఎంతైనా అవసరము. కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయుచున్నాను. ముఖ్యంగా ఈ విద్యా విధానాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రాథమిక విద్య, రెండవది ఉన్నత విద్య, మూడవది వేద విద్య. ఈ విధంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అందులో ఒకటవది ప్రాథమిక విద్య. ప్రాథమిక విద్య అనగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు దానిని ప్రాథమిక విద్యగా తీసుకొనవచ్చును. అలాగే 10వ తరగతి ఆ పైన చదివే విద్యను ఉన్నత విద్యగా తీసుకొనవచ్చును. ఇక మూడవది వేద విద్య. ఉపనయన సంస్కారం అయిన తర్వాత పిల్లలను వేద పాఠశాలలో చేర్పించి వేదము నేర్పిస్తూ ఉంటారు. ఇది వేద విద్యగా మనం తీసుకుంటాము. దీనికి ముహూర్త విషయంలో ఎక్కువ ప్రాధాన్యత తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఇక మొదటిదైన అక్షరాభ్యాసము మరియు ప్రాథమిక విద్యా సమయంలో గ్రహానుకూలత ఏ విధంగా ఉండాలి, ముహూర్త బలం ఏ విధంగా ఉండాలి ముందుగా తెలుసుకుందాము. ప్రాథమిక విద్య సమయంలో ముహూర్తము జాగ్రత్తగా నిర్ణయించుకొనవలెను. ముందుగా అక్షరాభ్యాస సమయంలో మనము పిల్లల చేత అక్షరాభ్యాసం చేయిస్తాము. కాబట్టి ఇట్టి ముహూర్త విషయంలో కూడా తగు జాగ్రత్తగా మంచి ముహూర్తము నిర్ణయించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఇక శిశువు జన్మలగ్నములో పంచమమునకు శుభగ్రహ వీక్షణం కానీ, పంచమంలో శుభగ్రహ స్థితి కానీ ఉన్న శిశువులకు మాత్రమే అక్షరాభ్యాస సమయంలో వేద పండితుల చేత అక్షరాభ్యాసం చేసే క్రతువు జరిగే అదృష్టము ఉంటుంది. అదే పంచమ భావంలో పాపగ్రహ సంబంధం ఉన్నా, పంచమ స్థానంలో పాపగ్రహాలున్నా, పాపగ్రహ వీక్షణమున్న శిశువులకు మాత్రము ఈ అక్షరాభ్యాసము వేద పండితులు చేయించే క్రతువు జరగకపోవడము గ్రహిస్తున్నాము. ఇక ముహూర్త విషయంలో ముందుగా గురుపాలిత లగ్నముల వారికి గురుపాలిత లగ్నములు మరియు శనిపాలిత లగ్నముల వారికి శనిపాలిత లగ్నాలు ముహూర్త లగ్నముగా ఉండేట్లుగా నిర్ణయించడము అత్యంత శుభంగా ఉంటుంది. ఇది తప్పకుండా ఆచరించవలసిన మొదటి నియమము. గురుపాలిత లగ్నాల్లో జన్మించిన వారికి ముహూర్త లగ్నము గురుపాలిత లగ్నమే ఉండాలి. అలాగే శనిపాలిత లగ్నాల్లో జన్మించిన విద్యార్థులకు ముహూర్త లగ్నము శనిపాలిత లగ్నం ఉండేట్లుగా తప్పకుండా నిర్ణయించుకొనవలను. ఇది తప్పకుండా ఆచరించవలసిన మొదటి నియమముగా తీసుకొనవచ్చును. ఏ లగ్నాల వారికి ఏ లగ్నాలు అనుకూలము,
ఆ లగ్నాలను ముహూర్త లగ్నాలుగా నిర్ణయించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఇక లగ్నాత్ 4వ భావము, లగ్నాత్ 5వ భావము, 9వ భావము ప్రాథమిక విద్యలో అక్షరాభ్యాస సమయంలో తప్పకుండా పరిశీలించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. చిన్నపిల్లల విషయంలో 4వ భావము, 5వ భావము, 9వ భావము ముహూర్త లగ్నానికి 4వ భావము, 5వ భావము, 9వ భావము ఈ 3 భావాలు తప్పకుండా శుభగ్రహాలు ఉండేట్టుగా లేక శుభగ్రహాలు వీక్షించేట్టుగా చూసుకొని మాత్రమే ముహూర్తం నిర్ణయం చేసుకొనవలెను. 3 భావాలు అనగా 4, 5, 9 ఈ 3 భావాలు కుదరని పక్షంలో కనీసము 4వ భావము, 5వ భావము తప్పకుండా శుభంగా ఉండేట్టు ఈ ప్రాథమిక విద్యలో కానీ అక్షరాభ్యాస సమయంలో కానీ నిర్ణయించుకునే ముహూర్తములో పై విధంగా గ్రహస్థితి ఉండేట్టుగా చూసుకొని తప్పకుండా నిర్ణయించుకొనవలెను. ఇక 4వ భావము, 5వ భావము, 9వ భావము ఈ 3 భావాలు ఏ భావము ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాము. ముహూర్త విషయంలో ముఖ్యంగా 4వ భావము గృహమును సూచిస్తుంది. ముఖ్యంగా 4వ భావము గృహమును సూచిస్తుంది. ఈ భావమునకు విద్యకు అంత సంబంధం లేదు. విద్యకు ఈ భావంతో అవసరం కూడా లేదు. కానీ పిల్లలు ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూళ్ళలో గడపాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇంట్లో ఉండే సమయం ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలు ఇంట్లో గడిపే సమయము స్కూల్లో గడపాలి. కావున చిన్నపిల్లలు స్కూల్లో చేర్పించే సమయంలో ఈ 4వ భావంలో శుభగ్రహాలు ఉన్నచో పిల్లలు ఇంట్లో ఏ విధంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారో అదే స్థితిలో స్కూల్లో ఉండేందుకు అవకాశం ఉంటుంది. అదే 4వ భావంలో పాపగ్రహాలు ఉన్నచో స్కూలుకు వెళ్ళేందుకు ఇబ్బంది పడతారు. స్కూల్లో కూర్చోవాలంటే వారికి ఇబ్బందిగా ఉంటుంది. స్కూలుకు వెళ్ళమని మారాం చేస్తారు. కాబట్టి 4వ భావము ముహూర్త విషయంలో తప్పకుండా శుభగ్రహ వీక్షణం కానీ శుభగ్రహాలు 4వ భావంలో ఉండటం కానీ తప్పకుండా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే సమయంలో ఈ 4వ భావము సహకరిస్తేనే విద్యార్థులు స్కూల్లో కూర్చోగలుగుతారు. కావున ఈ ప్రాథమిక విద్యా ముహూర్త విషయంలో ఈ చతుర్థ భావమునకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఇక పంచమ భావం గురించి తెలుసుకుందాము. ఈ పంచమ భావము విద్యకు, విద్యార్థి యొక్క ఆలోచనకు, జ్ఞానానికి సంబంధించిన భావంగా ఉంటుంది. ఈ భావం శుభంగా ఉన్నచో విద్యలో రాణిస్తారు. తొందరగా గురువులు చెప్పేది అర్థం చేసుకోగలుగుతారు. జ్ఞాన సంపాదనలో ముందు వరుసలో ఉంటారు. లగ్నాత్ పంచమ భావము శుభంగా ఉంటే చదివే విద్యలో కొత్త కొత్త ఆలోచనలు చేసే అవకాశం కలదు. కావున ముహూర్త విషయములో ప్రాథమిక విద్య ముహూర్త విషయములో ఈ పంచమ భావము శుభంగా ఉండాలి. ఇక శుభగ్రహాలు పంచమంలో ఉండడము లేదా పంచమాన్ని శుభగ్రహాలు చూడడము ఎంతో అవసరము. ముఖ్యంగా సూర్యచంద్రులు శుభగ్రహాలై పంచమ భావమును ప్రభావితం చేసిన విద్యలో ఏకసంతాగ్రహిగా
తొందరగా అర్థం చేసుకుంటారు. ఈ విధంగా ముహూర్త విషయంలో సూర్యచంద్రులు శుభులుగా ఉండే అవకాశము, అదృష్టము కొందరికి మాత్రమే ఉంటుంది. కొన్ని లగ్నాల వారికి మాత్రమే సూర్యచంద్రులు శుభులుగా ఉండే అదృష్టం ఉంటుంది. ఈ శుభగ్రహాలు పంచమంపై ప్రభావితం చేసిన వారికి మంచి విద్య లభిస్తుంది. కావున సూర్యచంద్రులు వారి జన్మలగ్నములో శుభులుగా ఉన్నవారు ముహూర్త విషయములో చతుర్థ పంచమ భావాలపై ఈ శుభగ్రహాలైనటువంటి సూర్యచంద్రుల ప్రభావం ఉండే విధంగా చూసుకొని ముహూర్తం నిర్ణయించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. దానివలన విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. ఇక 9వ భావం, ఇది పూర్వపుణ్య స్థానము మరియు గురుస్థానము, దైవానుకూలతనిచ్చే స్థానము. కావున ఈ విద్యార్థులకు ముహూర్తము ప్రాథమిక విద్యకు కానీ ఉన్నత విద్యకు కానీ ముహూర్తం అక్షరాభ్యాసమునకు కానీ ముహూర్తం నిర్ణయించుకునే సమయంలో ఈ 9వ భావంలో శుభగ్రహాలు ఉండటం కానీ, ఈ 9వ భావాన్ని శుభగ్రహాలు వీక్షించడం కానీ జరిగిన దైవానుగ్రహం వలన విద్యార్థులు విద్యలో రాణించే అవకాశము ఎక్కువగా ఉంటుంది. వీరికి దైవానుగ్రహము పూర్తిగా ఉంటుంది. అలాగే గురు శిష్యుల మధ్య మంచి సంబంధం ఏర్పడి గురువు చెప్పే విద్య తొందరగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే విద్యార్థులకు గురువులకు మధ్య అవినాభావ సంబంధము, మంచి సంబంధము ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రాథమిక విద్యలో ముహూర్తం నిర్ణయించేటప్పుడు లగ్నాత్ చతుర్థ భావము, పంచమ నవమ భావాలు శుభంగా ఉండేట్టు చూసుకొని విద్యాలయాల్లో పిల్లలను చేర్పించవలెను. చిన్న పిల్లలను స్కూల్లో చేర్పించే సమయంలో చంద్రుడు శుభంగా ఉండాలి, లేదా చంద్రుడు శుభగ్రహాలకు కట్టుబడి ఉండాలి. ఎందుకనగా చంద్రుడు మనస్సుకు కారకుడు మరియు తల్లికి కారకుడు, బాల్యానికి చంద్రుడు కారకుడు. కావున సహజభావ చక్రములో కర్కాటక లగ్నము 4వది కావడము, దానికి అధిపతి చంద్రుడు కావడము, గృహస్థానమైన కర్కాటకము శుభగ్రహాలతో ఉన్నా లేక కనీసము చంద్రుడు శుభగ్రహాలకు కట్టుబడి ఉండడం వలన చిన్నపిల్లలు స్కూల్లో ప్రశాంతంగా కూర్చోగలుగుతారు. గురువులు పిల్లలను చూసుకోవడంలో సఫలీకృతమవుతారు. ఈ విధంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే సమయంలో లేదా స్కూల్లో చేర్పించే సమయంలో ముహూర్త విషయములో తగు జాగ్రత్తలు తీసుకున్న పిల్లల విద్య ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక ఉన్నత విద్య విషయం గురించి తెలుసుకుందాము. ఉన్నత విద్య విషయంలో 4వ భావం సహకరించినప్పటికీ పంచమ నవమ భావాలు తప్పకుండా సహకరించాలి. ఈ పంచమ నవమ భావాల సహకారము ఈ ఉన్నత విద్యలో ఎంతైనా అవసరం. పంచమాధిపతి సప్తమంలో ఉన్నా కూడా శుభంగా ఉంటుంది. ఇక ఈ పంచమ నవమ భావాల సహకారము వలన విద్యార్థులు తాము ఏ విద్యలో రాణించగలరో తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ కోర్సుల్లో వారు రాణించగలరో ఆ కోర్సులు తీసుకునేట్టుగా వారి ఆలోచనలు ఉంటాయి. అలాగే స్నేహితులతో కలిసి ఉండి విద్యా విషయంలో స్నేహితుల సహకారంతో రాణించే అవకాశం కలుగుతుంది. అలాగే గురువులు చెప్పేది అర్థం కావడము, వీరికి వచ్చిన సందేహాలను గురువులను అడిగి నివృత్తి చేసుకుని విద్యలో రాణించగలుగుతారు. ఈ పంచమ నవమ భావాలు ముహూర్తంలో శుభంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది. ముహూర్త విషయంలో పంచమ నవమ భావాలు పాపులుగా ఉంటే
విద్యార్థులు స్నేహితులతో సరిగా ఉండలేరు. అలాగే తాము ఏ రంగములో వెళ్తే శుభంగా ఉంటుందో ఆ రంగాన్ని ఎంచుకోలేరు. అలాగే గురువులతో సత్సంబంధం లేక వారు చెప్పేది అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కావున విద్యా విషయంలో ముహూర్తం నిర్ణయించుకునేప్పుడు పంచమ నవమ భావాలు ఈ ఉన్నత విద్యకు శుభంగా ఉండేట్లు చూసుకొని నిర్ణయం చేసుకొనవలెను. ఈ విధంగా పిల్లలను విద్యాలయాల్లో చేర్పించేటప్పుడు మరియు అక్షరాభ్యాసం చేయించినప్పుడు సరైన జ్యోతిష్యుని సలహాతో మంచి ముహూర్తం నిర్ణయించుకోవడము ఎంతైనా అవసరము. ఇలా మంచి ముహూర్తం నిర్ణయించుకొని విద్యాలయాల్లో చేర్పించిన, అక్షరాభ్యాసం చేసిన వారి విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా శుభంగా సాగుతుంది. ఇక మూడవదైనటువంటి వేద విద్య గురించి తెలుసుకుందాం. ఇక వేద విద్య విషయంలో జన్మలగ్నములో గురువు శుభగ్రహమైతే ముహూర్తములో పాపగ్రహాలకు గురువు దొరకకుండా ఉండాలి. అదే జన్మలగ్నములో గురువు పాపి అయితే గురువు శుభగ్రహాలకు దొరికి ఉండాలి. ఈ విధంగా వేద విద్యకు పంచమ నవమ భావాలతో పాటు గురువు కూడా అనుకూలంగా ఉండాలి. ఈ విధంగా వేద విద్యకు చతుర్థ, పంచమ, నవమ భావాలతో పాటు వేద విద్య విషయంలో గురుగ్రహాన్ని కూడా పరిశీలించి మంచి ముహూర్తం నిర్ణయం చేసుకొనవలెను. ఇక నక్షత్ర విషయంలో శుభగ్రహాల నక్షత్రాలు ఉండేట్లుగా చూసుకొని ముహూర్తం నిర్ణయించుకున్న శుభంగా ఉండి మంచి విద్య లభిస్తుంది.